హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మంచూరియన్ ప్యాన్ కేక్స్. మంచూరియా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు కదా. సో ఎంత టేస్టీగా ఉంటాయి మంచూరియాస్, అదేవిధంగా ఇలాంటి ఈ ప్యాన్ కేక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సూపర్ ఈజీ చేయడము. మంచి వెజిటేబుల్స్ అన్నీ కూడా క్రంచీగాను, చాలా సాఫ్ట్గాను అండ్ వెజిటేబుల్స్ చాలా క్రంచీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఫస్ట్గా మంచూరియన్ కోసం ఈ క్యాబేజ్ అనేది తీసుకున్నాను. అవి కూడా అన్నీ కూడా ఫైన్లీ చాప్డ్ ఉండాలి. క్యారెట్ ఇంకా బీన్స్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా ఫైన్లీ చాప్డ్ చేసేసుకోవాలన్నమాట. సో దానికి తగ్గట్టు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ ఒక 1 టీ స్పూన్ దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం డార్క్ సోయా సాస్ అనేది వేస్తున్నాను. సో ఇంకా దీంట్లో మనం కార్న్ ఫ్లోర్ ప్లేస్లో రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసేసుకొని మంచిగా ఇది మంచి గుడ్ మిక్స్ ఇచ్చేయాలి. సో దీనికి మనము చూసి లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ రన్నీ కన్సిస్టెన్సీ ఉండొద్దు. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ అనేది ఇలా కొంచెం గట్టిగానే ఉంటేనే అవి మంచిగా వస్తాయి అన్నమాట. కొంచెం స్పైస్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇట్స్ టోటల్లీ ఆప్షనల్. సో ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ప్యాన్ కేక్స్ చూసుకొని వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్ అనేది కలుపుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇలా మనం వేడి వేడి పెంచు మీద కానీ లేకుంటే మీ దగ్గర వేరే ఏమన్నా ఏమంటారు బ్రెడ్ శాండ్విచెస్ ఉంటాయి కదా, వాటి మీద కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో శాండ్విచ్ మేకర్లో సో ఇలా ప్యాన్కి కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసి ఇలా లైట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఈ ప్యాన్ కేక్స్ శాండ్విచ్ దాని మీద చాలా చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్యాన్ కేక్స్గా చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్లో మాత్రం మంచూరియన్ ఫ్లేవర్ తోటి చాలా చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలకి ఇలా స్నాక్స్లో పెట్టిస్తే కనుక, మీకు బాక్స్లో పెట్టిస్తే కనుక మంచిగా వెజ్జీస్ తోటి మంచిగా టేస్టీగా ఉంటుంది. ఈజీగా తినేస్తారనమాట. దీంట్లో ఎలాంటి కెచప్ ఇవి అవసరం లేకుండా కూడా తినొచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కెచప్ కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. సో ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీ ఉంటుంది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు టీవీ రెసిపీస్. బాయ్ బాయ్.